హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బీరకాయ తొక్కుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం బీరకాయలు కట్ చేసేటప్పుడు చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా పాన్ పెట్టి పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో చెక్కు తీసిన బీరకాయ తొక్కుని నీట్గా కడిగేసుకొని ఈ ప్యాన్లో వేసి ఇలా బాగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బీరకాయ తొక్కుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే జార్లో మనం ఒక 4-5 పచ్చిమిర్చిలను కూడా వేయించుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, మన పచ్చడికి సరిపడా సాల్ట్, ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని పచ్చడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవడం కోసం పచ్చడిని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చీలు ఒక 2 తుంచి వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నామంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టు.